సూర్య చెప్పు. ఏంటి సూర్య ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు? జై తెలంగాణ. తెలంగాణ ఇచ్చేసారా? అవును. ఇదంతా ఎలా జరుగుతుంది? 2014 నాకు పాస్ట్ కాబట్టి. నాకు ప్రూఫ్ కావాలి సూర్య. ఐ కాంట్ బిలీవ్ దిస్. నాకు ఇప్పుడే ప్రూఫ్ కావాలి. మళ్ళీ ఇక్కడికి ఎందుకు? బెంచ్ దగ్గరకు వచ్చావా? కూర్చున్నా. ఏ సైడ్ కూర్చున్నావు? రైట్ సైడ్. ఏ? నేను ఈ లెఫ్ట్ సైడ్ కూర్చున్నా. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది సూర్య. ఏదో అద్భుతంలా. నేను నమ్మలేదు, కానీ ఇంకేదైనా ప్రూఫ్ చెప్పగలవా? సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ అవి చెప్తే నీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. గుర్తొచ్చింది, 2014 లో మనం సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. కానీ అది మేలో రిలీజ్ అవుతుంది సూర్య. ఇది ఫిబ్రవరి. 2014 లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మోడీ గవర్నమెంట్ వస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ 2020 కప్ కొడుతుంది. అబ్బా అదంతా నాకు ఫ్యూచర్ కదా. ఇంకా ఎలక్షన్స్ రాలేదు, ఐపీఎల్ జరగలేదు. ఇంకేదైనా చెప్పు సూర్య. ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు? ఈ రోజు ఏం జరిగిందో చెప్పు. తెలంగాణ బిల్ పాస్ అవడం కాకుండా ఇవాళ ఇక్కడ రైట్ హియర్ ఏం జరిగిందో చెప్పు నాకు. పిచ్చా నీకు? 5 years బ్యాక్ ఇక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? నాకు గుర్తున్న పాస్ట్ అంతా నీకు చెప్తున్నా. పాస్ట్ లో జరిగింది మాత్రమే నీకు చెప్పగలను. వెయిట్. నువ్వు పాస్ట్ లో జరిగింది చెప్పగలవు అంతేగా? అవును. అయితే వెయిట్ చెప్తాను. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం చెప్తాను. ఏం చేస్తున్నావు? ఒకే ఒక సెకండ్ నాకు. అరే ఏంటి? నీ లెఫ్ట్ చూడు. నీ లెఫ్ట్ కి బెంచ్ పైన చూసావా? అద్భుతం. తల్లి లే, అన్నం తింది గాని లే. నాకేం వద్దున్నానమ్మా. వాడేదో చేస్తే నా మీద అలకేంటే? ఏం చేశాడు వాడు? మరి ఇప్పుడు నీ బాధేంటి తల్లి? వాడు 5 ఏళ్ల ముందున్నాడంట. 5 ఏళ్ల ముందా? ఇలాంటి పురాణాల్లో చదివాను గాని నిజంగా జరుగుతాయా? నిజమే నానమ్మా, నీ మీద ఒట్టు. ఆ అబ్బాయికి ముందు చూపు ఎక్కువ అనుకుంటా. వాడికి నేను కలవడం ఇష్టం లేక అలా నుంటాడేమో. పీక పిసికేస్తా. అమ్మమ్మో, అబ్బా ఒబ్బో వద్దులేవే. ఇంకా అన్నం ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? మర్చిపోతాను. మర్చిపో. వెరీ గుడ్. మర్చిపోతా. మర్చిపోతావు. మర్చిపోలేనా? మర్చిపోగలవు. మర్చిపోయా. నాకు ఇంకా సూర్య ఎవరో గుర్తులేదు. నా బంగారు తల్లి, ఇదిగో ఈ ముద్ద తినవే. వద్దా నానా? ఇదిగో నువ్వు ఈ ముద్ద తింటే సూర్యాన్ని కలుసుకునే ఐడియా మంచిదొకటి ఉంది, చెప్తా. చెప్పు. ఇప్పుడే సూర్యాన్ని మర్చిపోయానని చెప్పావు, మర్చిపోలేదా? సరే, ఇప్పుడు ఆ అబ్బాయి 2019 లో ఉన్నాడంటున్నావు. అంటే 2014 ని దాటి వెళ్ళుండాలి కదా. ఆ అబ్బాయి 2019 లో సడన్ గా గాల్లోంచి ఊడి పడుండడు కదా. అంటే ఇప్పుడు 2014 లో మనతో పాటు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనమాట. కదా? కాల్ చేసి వాడి అడ్రస్ కనుక్కుని ఇప్పుడు కలవచ్చు కదా. అలాగే నీ అడ్రస్ వాడికివ్వు. 2019 లో వాడిని వెళ్ళి కలుస్తాడు. నానమ్మా నువ్వు సూపర్. పిచ్చి పిల్ల. వెళ్తాను. జాగ్రత్త. ఓకే బాయ్. ఇప్పుడు లెఫ్ట్ తీసుకో, ఆ తర్వాత రైట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో, తర్వాత లెఫ్ట్ తీసేసుకో. అప్పుడు స్ట్రైట్ గానే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్. స్ట్రైట్ వెళ్ళిపో, ఆ తర్వాత థర్డ్ లెఫ్ట్ తీసుకో. నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చేసా. ఇప్పుడు ఎక్కడ? లెఫ్ట్ సైడ్ లో ఒక పాన్ షాప్ ఉందా? మూసింది, పర్లేదా? మూసుంటే ఏంటి, తెరుసుంటే ఏంటి? అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో. తీసుకున్నావా? తీసుకున్నా. ఇప్పుడు అక్కడ నుంచి ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ 3వ ఇల్లు, బ్లాక్ గేట్. 3వ ఇల్లు, బ్లాక్ గేట్, అంతేగా? అంతే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా.
అడ్రస్ కరెక్టేనా? ఇక్కడ ఒక గుడి ఉందే. దాని పక్కనలే గ్రీన్ కలర్ గేట్ కనిపించిందా? హలో, ఏంటి మాట్లాడలేదు? నాన్న ఎవరు చూస్తారా? ఇక్కడ మీ ఇల్లు లేదు, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది. మాలా? అదేంటి మా ఇల్లు తప్పిపోయిందంటావా? ఏ, మీ బాబు అమ్మేసి ఉంటాడు. అంతేలే, అమ్మేసుంటాడు. ఇంతకీ మా ఇల్లు దొరికిందా? దొరికినట్టే ఉంది, బ్లాక్ గేట్. కానీ తాళం వేస్తుందేంటి? ఎక్కడికి వెళ్ళారు? ఊరెళ్ళానేమో. జోక్ చేస్తున్నావా? ముందే చెప్పవా నువ్వు వెళ్తున్నావని? ఏ ఊరెళ్ళా అంటావు? ఇప్పుడు ఎలా కలుస్తాం? మనం కనెక్ట్ అయినంత ఈజీ కాదేమో వెనలా మన ఇద్దరం కలవటం. ఏం చేద్దాం? నేను మా ఇంట్లో లేను, మీ ఇల్లు ఇక్కడ లేదు. ఓ పని చేద్దాం, ఏంటి? రేపు మళ్ళీ ట్రై చేద్దాం. రేపొద్దు, ఏ? రేపు నా బర్త్డే. ఓ, మరి పార్టీ ఎక్కడా? నువ్వు వస్తావా? ఆ? నేనెలా వస్తాను? ఐడియా. ఒకటే ప్లేస్ కి ఇద్దరం వెళ్దామా? ఇంట్రెస్టింగ్. హలో సూర్య, నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఇది కరెక్టో కాదో నాకు తెలీదు, ఎప్పుడు కలుస్తామో కూడా నాకు తెలీదు. కలిసినప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ ఆగలేక ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇది నా ఫస్ట్ టైం. ఎలా చెప్పాలో తెలియక పక్కన బెంచ్ మీద రాసా. నీ లెఫ్ట్కి చూడు. హలో, చూసావా? మరేం మాట్లాడట్లేదు? సిగ్గుపడుతున్నావా? వెన్నెలా, నీకు విషయం చెప్పాలి. కొంపతీసి నీకు పెళ్ళైందా ఏంటి? ఏ, చెప్పేది నువ్వు. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఐఎమ్ సారీ. రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 5 years బ్యాక్ నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. ఎందుకో తెలీదు, ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. మేబీ నేను ఇంకా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానేమో. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఇదంతా ఏదో సరదాగా ఉందనుకున్నాను, కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావు అని నేను అనుకోలేదు. ఇదంతా ముందు నాకు ఎందుకు చెప్పలేదు? ఐ హేట్ యూ సూర్య. ఐ హేట్ యూ సో మచ్. ఐ రియలీ హేట్ యూ. ఐ లవ్ యూ. అసలు ఎవడ్రా నువ్వు? నేనే ఒక లవ్ చేసి ఏడుస్తుంటే నాకు ప్రపోజ్ చేస్తున్నావు. ఛీ! గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ బులెటిన్. మల్టీప్లెక్స్ లో కొడుకు పాప్కార్న్ కోరికను తీర్చలేని మధ్యతరగతి తండ్రి ఆత్మహత్య. ఇదేంటి? యువతి ప్రేమను కాదన్నాడని యువకుడిని రాళ్తో కొట్టి చంపిన ఇతర మహిళలు. వాట్? రాళ్తో కొట్టి చంపేయటం ఏంట్రా? ఏంట్రా ఇది? ఆ విషయం నేను అడగాలి. లైవ్ మధ్య నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే రాళ్లతో ఈ డిస్కషన్ అంతా లైవ్ అయిన పెట్టుకుందాం. నువ్వు ముందు లైవ్ వేయడు. బొత్తిగా మగాళ్ళకి రక్షణ లేకుండా పోతా. ఎందుకు? మెడికల్ షాప్ లో దొరుకుతుంది కదా. నీకని నేను చెప్పాలి. త్వరగానే. ఆయన ఎంతసేపు వెయిట్ చేయాలి నేను నీకోసం? ఇదేం ఫస్ట్? వీడుకుడు. హలో, ముందు ఇలాంటి వాళ్ళని రాళ్ళతో కూడా చంపేయాలి. అయినా ఒక అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఫీల్ ఉండాలి కదరా. ఒక్కొక్కతే రాళ్ళతో కూడా చంపేయటం ఏంటి? రే, ఏ రోజైతే ఒక అమ్మాయి లోని అబ్బాయి ధైర్యంగా రిజెక్ట్ చేస్తాడో ఆ రోజే మగాడికి నిజమైన స్వతంత్రం వచ్చిందని రామ్ గోపురం ట్వీట్ చేస్తే మహేష్ కత్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చి, దీనమ్మ మగాడిగా పుట్టడమే పాపం అయిపోయిందిరా. హే, నువ్వు యావరేజ్ గా ఉంటావు, పర్లేదు. మరి నా పరిస్థితి ఏంటి? అంటే ఈ మధ్య అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం నాలంటి వాళ్ళు లవ్ చేస్తున్నారని ఒక సర్వేలో ఉంది. మరి అలా అంటే వెన్నెల మొన్న నాకు ప్రపోజ్ చేసింది, నేను రిజెక్ట్ చేశాను. ప్రపోజ్ చేసిందా? ఎలా చేసిందిరా? టైం మెషిన్ లో లోడ్ పెట్టి పంపించిందా? ఆపరా.
పాపం బెంచ్ మీద రాసి ప్రపోజ్ చేసింది. ఎక్కడ రాసింది? బెంచ్ మీద. ఒరే నువ్వు చెప్పింది సొల్లైనా సరే ఎందుకు వింటాను తెలుసా? అడిగినప్పుడల్లా ఒప్పిస్తావని. ఇప్పుడు ఏకంగా బ్రేకప్ గో టు హెల్. అరే అసలు బ్రేకప్ అవ్వాలంటే ముందు వెన్నెల నేను లవ్ చేయాలి కదరా. ఇప్పుడు నువ్వు ఏమంటావురా? అమ్మాయి హార్ట్ బ్రేక్ అయిందంటావా? అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంటదా? చేసుకోవచ్చు. ఏంటి సూసైడా? మరి ఇందాక నువ్వు చదివిన న్యూస్ ప్రకారం అదే సూసైడ్ చేసుకుంటది. మరి మా నిజంగా సూసైడ్ చేసుకుంటుందంట. ఒరేయ్, ఈ కథను సూసైడ్ తో ఆపేరా, తర్వాత దయ్యమైందని హారర్ స్టోరీ స్టార్ట్ చేయ. సచ్చినోడు. ఓయ్ నన్ను రమ్మ, నువ్వెక్కడికి వెళ్ళావే? టట్టడాయ్. హే, ఏంటది? చెప్తా వెయిట్ చెప్పు తప్పిందా ఏంటి దీనికి? కరెక్ట్. ఇంత పట్టు. ఏంటి? చెస్. నిజంగా మందే? ఎక్కడిది? మీ నాందే. ఏమైంది? కింద పెట్టకూడదు, మహాపాపే. వేసి చెప్తా. హలో, నీకు జలుబని చెప్పావుగా, తాగితే తగ్గిపోతుంది. అదిగో జలుబేగా, తాగితే తగ్గిపోతా? తాగితే తగ్గిపోద్ది. వేసే. ఏంటి ఎలా ఉంది? అంతే. తాగితే హార్ట్ అటాక్ రాకుండా ఏమొస్తుంది? మంచి మొత్తం వస్తుంది. ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇంకెవడు? సూర్యగాడు. ఏంటాడు బాధ? వాట్స్ హిస్ ప్రాబ్లం? చీకొట్టాడుగా. ఆల్ మెన్స్ చీట్స్. మళ్ళీ చేస్తున్నానమ్మా. ఏంటని అడుగు. వీడిని ఇదిగో అట్టించి ఇది మనిషి. వేసి ఆడిని కడిగాయి. హలో వెన్నెల. అమ్మయ్యా నువ్వేనా? థ్యాంక్ గాడ్. అసలు ఏమైంది నీకు? ఏం చేస్తున్నావు? మందు కలుపుతున్నా. మళ్ళీ అలాంటి పిచ్చి పనులు ఏం చేయకు నువ్వు. అయినా నేను ఎంత వద్దంటే మాత్రం అర్జెంట్ గా ఇంట్లోకి వెళ్ళి నాలాంటి పెద్దోళ్ళు ఎవరో ఒకరు ఫోన్ ఇవ్వు. అరే ఫ్రూట్, ఇది నువ్వు అనుకునే మందు కాదు. అంటే ఆ మంది వేస్తున్నావా? నన్ను మానేమని నువ్వు తాగుతున్నావా? ఇది చీటింగ్. మరి నువ్వు చేసిందేంటి? అయినా నువ్వు రిజెక్ట్ చేసావని నేను చచ్చిపోతా అనుకున్నావా? ఐ హావ్ అ గోల్ రా బ్లడీ ఫూల్. నీకింకా నా మీద కోపం తగ్గినట్లేదు వెన్నెల. లైఫ్ లో ఎప్పుడైతే జరిగితే దానికి నాకు పనిష్మెంటా? అయినా నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలిరా? ఇప్పుడే చెప్పు నీ స్టోరీ అంటూ. ఇప్పుడు అదంతా ఎందుకులే. ఇప్పుడు నీకు అర్జెంట్ గా ఏదైనా పీకే పని ఉందా? అంటే 4 రోజుల నుంచి ఇంట్లో పనమ్మాయి రావట్లేదు, బట్టలు తుక్కుందాం అనుకుంటున్నా. రే, అది నీకు నాకన్నా ఎక్కువ ఇంపార్టెంటా? చెప్పిప్పుడు. ఇప్పుడైతే ఇలా ఉన్నాను గాని ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా?